హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కర్ణ. కొన్ని సామెతలు చూద్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడగును. నోటి ఫలము చేత మనుష్యుడు మేలు అనుభవిస్తాడు. విశ్వాసఘాతకులు ఉంటారు చూడు, వారు బలాత్కారం చేత నశిస్తారు. తన నోరు కాపాడుకొనివాడు తన్ను తాను కాపాడుకుంటాడు. ఊరుకొనక మాటలాడువాడు నాశనము తెచ్చుకుంటాడు. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకు ఏమీ దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. నీతిమంతునికి మాట మంచిది. బుద్ధిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవంతునికే నీతియే రక్షణ కవచం. భక్తిహీనత పాపులను చెరిపివేస్తుంది. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు ఉన్నారు. దరిద్రమని చెప్పుకొనుచు గొప్పవారు ఉన్నారు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యము ప్రాయశ్చిత్తము చేయును. దరిద్రుడు బెదిరింపు మాటలకు లొంగడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును. గర్వం వలన జగడమే పుడుతుంది కానీ మంచి జరగదు. ఆలోచన విని వానికి జ్ఞానము పుడుతుంది. మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుంది. కష్టం చేత ధనము సంపాదించుకున్నవాడు ఐశ్వర్యవంతుడగును. కోరిక సఫలం కాకుండా హృదయము నొచ్చును. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశంలో నుండి కూడా విడిపిస్తుంది. సుబుద్ధి దయను సంపాదించును. వివేకులందరూ కలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖత్వంతోనే ఉంటాడు. దుష్టుడైన దూత కీడుకు లోబడును. నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము దారిద్ర్యలను ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనము విడిచిపెట్టుమంటే మూర్ఖులు విడిచిపెట్టరు. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు. మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును. మంచివాడు తన పిల్లలను ఆసక్తికర్తలుగా చేయును. పాపాత్ముల ఆస్తి నీతిమంతుల పాలవుతుంది. బీదలకు సేద్యపరచు కొత్త భూమి విస్తారముగా పండును. అన్యాయం వల్ల నశించువారు చాలామంది ఉన్నారు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుణ్ణి ప్రేమించిన వాడు వాడిని శిక్షించును, వాణ్ణి పైకి తీసుకొని వచ్చును. నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేసి సమృద్ధిగా దొరుకుతుంది. థ్యాంక్ యూ.